కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లపై ఈడీ స్పెషల్ ఫోకస్ చేసింది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మాజీ ఈఎన్సీలు మురళీధర్ రావు, బుక్యా హరిరామ్, ఈఈ నూనె శ్రీధర్ కీలకంగా పనిచేశారు. వీరిపై మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేయనుంది. ఎఫ్ఐఆర్లు, కేసు రికార్డుల కోసం ఏసీబీకి లెటర్ రాయాలని నిర్ణయించింది. అవినీతి సొమ్ముతో కుటుంబ సభ్యుల పేరిట భూములు, ఇండ్లు కూడబెట్టినట్లు గుర్తించారు. ఒక్కొక్కరి దగ్గర వందల కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించారు ఏసీబీ అధికారులు. మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, కాళేశ్వరం ఇంజనీర్లపై ఈడీ ఫోకస్ పై అప్డేట్స్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా పనిచేసినటువంటి ఇంజనీర్ల మీద ఈడీ ఫోకస్ పెట్టింది. ఆ ప్రాజెక్టులో పనిచేస్తూ వందల కోట్ల అక్రమ ఆస్తులను కూడబెట్టడంతో అసలు ఆ అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులను దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారన్న అంశం మీద ఈడీ ఫోకస్ చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏసీబీకి లేఖ రాయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. కేసు వివరాలతో పాటు ఎఫ్ఐఆర్ను కూడా ఇవ్వాలని చెప్పి ఏసీబీకి లేఖ రండి. ఒకవేళ ఇప్పటికే వందల కోట్ల ఆస్తులు ఎవరు ఏసీబీకి పట్టుపడ్డా కూడా వందల కోట్ల ఆస్తులు బయటపడుతున్నాయి. మనం చూడొచ్చు, మురళీధర్ రావు కానీ, నూనె శ్రీధర్ కానీ, ఈఎన్సీ హరిరామ్ కానీ వీళ్ళందరి దగ్గర కూడా వందల కోట్ల ఆస్తులు బయటపడ్డాయి. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ ముగ్గురు కీలకంగా పనిచేసినట్టు తెలుస్తుంది. మనకు మురళీధర్ రావు ప్రభుత్వంలోనే, అంటే ఈఎన్సీగా జనరల్గా పనిచేస్తూ ప్రభుత్వంలోనే కీలకంగా ఉన్నారు. ప్రభుత్వ పెద్దలు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం చేయాలన్నా కూడా ఈ మురళీధర్ రావు నుంచే నడిచింది. ఒకవేళ బిల్ పాస్ చేయన్నా, లేకపోతే బిల్ ఆపాలన్నా, ఏ కాంట్రాక్ట్ ఎవరికి ఇవ్వాలన్నా కూడా పూర్తిగా ఆయన కన్సర్న్లు నడిచింది. ఇదే అదునుగా భావించినటువంటి మురళీధర్ ఆయన కొడుకు అభిషేక్ రావుకు సంబంధించినటువంటి కంపెనీలు, ఆ అభిషేక్ రావుకు ఉన్నటువంటి మళ్ళీ బినామీ కంపెనీలకు కూడా వివిధ పనులను కాంట్రాక్టులు కట్టబెట్టినట్టుగా తెలుస్తోంది. దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో వివిధ చోట్ల పెట్టుబడులు పెట్టినట్టుగా తెలుస్తోంది. విల్లాలు, ప్లాట్లు, భూములు కొనుగోలు చేయడంతో పాటు విదేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ అంశాల మీద ఈడీ ఫోకస్ చేయబోతుంది. అదేవిధంగా నూనె శ్రీధర్ రావు తన కుమారుడికి సంబంధించిన వివాహాన్ని విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్గా చేశారు. అయితే దానికోసం అతిథులకు ఆహ్వాన పత్రాలతో పాటు కూడా విమాన టికెట్లను కూడా అందించినట్టుగా తెలుస్తోంది. ఒక స్పెషల్ ఫ్లైట్ను బుక్ చేసి వాళ్ళందరినీ థాయిలాండ్ తీసుకెళ్లి అక్కడ జరిగినట్టు వివాహ కార్యక్రమంలో పాల్గొనేలా ఆయన చేశారు. అయితే అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళకి వచ్చేటువంటి ఆదాయం ఎంత, కానీ చేసినటువంటి ఖర్చుకు వాళ్ళ ఆదాయానికి సంబంధం లేదు. అసలు విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసిన నేపథ్యంలో అక్కడ ఎవరి ద్వారా ఖర్చు చేశారు, ఎక్కడి నుంచి ఆ పెట్టుబడులు వచ్చాయనేటువంటి అంశానికి సంబంధించి ఈడీ ఫోకస్ చేయబోతుంది. దీంతోపాటు ఈఎన్సీ హరిరామ్ సంబంధించి కూడా కీలకంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా కూడా పనిచేశారు. దాంతో అక్రమంగా సబ్ కాంట్రాక్ట్లు ఇవ్వడంతో పాటు ఆ కార్పొరేషన్ ఎండీగా పనిచేస్తూనే తన డబ్బులన్నీ కూడా వెనకేసినట్టుగా తెలుస్తుంది. సబ్ కాంట్రాక్ట్లు ఇవ్వడము, అదేవిధంగా బిల్లులు పాస్ చేయడము, లేదంటే ఇతర అంశాలకు సంబంధించి కాళేశ్వరం సంబంధించి నిధుల సేకరణ చేసింది. కార్పొరేషన్ ద్వారా పెట్టుబడులు సేకరించి ప్రాజెక్ట్ నిర్మాణానికి దాన్ని వెచ్చించారు. అయితే ఆ సేకరణ సమయంలోనే ఈఎన్సీ హరిరామ్ కూడా భారీగా అక్రమాస్తులు కూడబెట్టుకుని తెలుస్తుంది. గజ్వెల్ ఈఎన్సీగా పనిచేస్తూ ఆ ప్రాజెక్టులో ఆయన కూడా కీలకంగా పనిచేశారు. ఈ విధంగా ఇప్పటికే ఈ ముగ్గురు ఏసీబీకి పట్టుబడగా వాళ్ళ నుంచి వందల కోట్లు బయటపడ్డాయి. దీంతో ఏసీబీ ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి ఏంటి అనే అంశం మీద ఇంకా విచారణ కొనసాగుతుంది. దీంతో పాటు ఇంకా ఎవరెవరైతే కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేశారో వాళ్ళందరి మీద కూడా ఏసీబీ నజర్ పెట్టింది. వాళ్ళందరి మీద కూడా దాడులు చేయనుంది. తద్వారా వాళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా బయట పెట్టింది. ఇటు ఈడీ కూడా రంగంలోకి దిగి ఎవరైతే అక్రమంగా ఆస్తులు సంపాదించారో ఆ పెట్టుబడులు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారో ఆ అమౌంట్ అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టింది. తద్వారా మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తూ వచ్చినటువంటి అక్రమ ఆదాయాన్ని ఏ విధంగా పెట్టుబడుల రూపంలో మలిచారు, ఎక్కడెక్కడికి తరలించారు, ఏ విధంగా వాళ్ళు ఆస్తులు సంపాదించారు, ఈ అంశాల మీద ఈడీ ఫోకస్ పెట్టనుంది. తద్వారా పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికి ఎవరైతే ఇరిగేషన్ శాఖలో ముగ్గురు అధికారులు కీలకంగా పనిచేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టును పనిచేస్తూ దాంట్లో ఎవరైతే అక్రమంగా ఆస్తులు సంపాదించారో వాళ్ళు ఏసీబీకి పట్టుబడగా వారి వివరాలను కూడా ఈడీ తీసుకొనుంది. తద్వారా మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేయనుంది. ఆ తర్వాత ఇంకా తదుపరి కూడా ఏసీబీ ఎవరినైతే అరెస్ట్ చేసిందో వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకుని తద్వారా మనీ లాండరింగ్ కోణంలో ఖచ్చితంగా దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది. తద్వారా అక్రమంగా సంపాదించిన ఆస్తులను ఖచ్చితంగా ఈడీ అది ఆదాయానికి మించి ఉంది, ఇది అక్రమంగా వచ్చిందని తేలితే కనుక ఖచ్చితంగా ఈడీ దాన్ని సీజ్ చేసే అవకాశం అయితే, లేకపోతే అటాచ్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. శ్రావంతి.